నమస్కారం అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన, ఒక పక్క అభివృద్ధి అంశాలు మీకు ఎలా అనిపించింది? నిజంగా గాడిన పడినట్టేనా? కొంచెం ఫాస్ట్‌గా వెళ్తుందా ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది సార్. బాగానే చేస్తున్నారు. అంటే కొద్దిగా లేని సాట సమకూర్చడం కష్టమే. కానీ వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నిదానంగా ఇచ్చేస్తున్నారు. రోడ్ల విషయం అయితే చాలా బాగుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్కులు కొనసాగుతున్నాయి. అలాగే మన పోలవరం పని కూడా ప్రారంభించి సైడ్ రోడ్లు కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటు చూస్తే అమరావతి అంతా కూడా పని జరుగుతుంది. అయినా సరే కష్టమైనా కేంద్రం సహాయం ఉంది. కేంద్రం కూడా ఈ మధ్యన మిగతా రాష్ట్రాలు మీరు ఆంధ్రాకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని అడిగితే మేము ఎవరికైనా ఇస్తాం, కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడటానికి మేమున్నాం అని కూడా కేంద్రం మంచి సపోర్ట్ చేసింది. దానివల్ల మంచి జరుగుతుందని అనిపిస్తుంది సార్. ఏంటంటే మొన్న ఒక వారం రోజుల నుంచి కూడా రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి. అన్ని మీడియా వేదికల్లో చర్చలు జరిగాయి, హామీ కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఏదైతే అది పొరపాట్ల వల్ల జరిగిన విషయం అని చెప్పి నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో ఈ నెలాఖరుకు కానివ్వండి, వచ్చే నెల స్టార్టింగ్ కల్లా సెట్ అయిపోద్దని కూడా గతంలో చెప్పున్నారు. ఏమనిపిస్తారు? ముందు రైతులకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే వాళ్ళకున్న సమస్యలు సిఆర్డీఏలు కలిసి ఏదైతే ఉందో అదొక్కటి చేస్తే బాగుంటుంది అంటారు. రైతులు కూడా ఆలోచించాలి సార్. ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా దీనస్థితికి వెళ్ళిపోయిన రోజులు. తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒకేసారి కష్టాలు తొలగటం అంటే ఎవరి వల్ల కాదు. మన కుటుంబ విషయాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏ వారంలో 2-3 రోజుల్లో ఆ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి కాదు. మనందరం మళ్ళీ కష్టపడుకొని కుటుంబాన్ని మళ్ళీ అప్పులు తీర్చుకొని బాగు చేసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రం కూడా పనిచేస్తుంది, చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదే కాకోకుండా కేంద్రం కూడా అన్ని విషయాల్లోనూ తోడు నీడగా ఉండటం, దానివల్ల వీళ్ళు మెరుగుపడ్డారు. లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళే. దానివల్ల కూడా కొంత హెల్పింగ్గా ఉంది. ఈ రెండో దశ, మూడో దశ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలు కూడా మనం విన్నాము. సో రైతుల్ని కనుక కొంచెం వాళ్ళని కాంప్రమైజ్ చేసి తీసుకుంటే విధానంగా అంటారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటారు. అంటే వాళ్ళు రేపు కోర్టుకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం కడతారు, ఈ విషయాలన్నీ ఉంటాయి కదా, లీగల్ ఒపీనియన్స్. ఏమైనా వాళ్ళు గవర్నమెంట్ కూర్చోబెడతారు సార్. కూర్చోబెట్టి అంత సమస్య సాల్వ్ చేస్తారు. కానీ అంత వైలెంట్గా తీసుకెళ్లే పరిస్థితి ఈ గవర్నమెంట్కి ఉండదు. ఇక వారు పాదయాత్రలు చేయనండి, రోడ్డు యాత్రలు చేయనండి, మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడ స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఏ పార్టీకి లేదు. అలాంటిది ఆయన గతంలో కూడా ఆయనకి 1,00,000 కోట్లు సంపద పరుడు, అనేక సంస్థల ద్వారా కార్మికులు ఉన్నారు అతనికి. ఆ విధంగా కాకోకుండా ఆర్థికంగా కూడా మొబిలైజేషన్ చేసి ఈ ర్యాలీలని సక్సెస్ చేసినట్టుగా చూపించడమే తప్ప ప్రజల్లో మట్టికి అలాంటిది ఏమీ లేదని కూడా మనం అనుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి త్వరలో, జనవరి అనంతరం అంటున్నారు. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన అంటున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామాల మీద ఫోకస్ చేశారు. పల్లె పండుగలు అని చెప్పి 2 పాయింట్స్ అని చెప్పి వెళ్తున్నారు. కోనసీమలో కూడా తిరిగారు, కొబ్బరి రైతులకు అండగా ఉంటానన్నారు. ఆ సమస్యల్లో భాగంగా ఒక 15 ఏళ్ళు ఇవ్వగలిగితే నేను సుస్థిరమైన పాలనలో అభివృద్ధి చూపిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఏమంటారు దాన్ని? ఈ అంతా ఇప్పుడు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ చక్కగా నిర్ణయం చేసుకొని చేస్తుందండి. ఇంతకు ముందుగా ఒకే పోకడ, ఏ ఎమ్మెల్యేకి హక్కు లేకుండా, ఏ మినిస్టర్కి అర్హత లేకపోకుండా ఒకే ఒంటెత్తు పోకడ పోవటం వల్ల ఈ గవర్నమెంట్ సమస్యలను కూడా ఎత్తి చూపించి సాల్వ్ చేసుకోలేకపోయింది. ఈ గవర్నమెంట్ అట్ట కాదు. ప్రతి మినిస్టర్కి హక్కులు ఉన్నాయి, ప్రతి ఎమ్మెల్యేకి కూడా అర్హత ఉంది. దాని మీద మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఎవరు ఏం చేయాలి, గత ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ స్థితికి మనం దిగజారకూడదు అన్న భావంతో చేస్తున్నారు. సక్సెస్ అవుతారని నమ్మకం ఉంది సార్. చూసుకున్నట్లయితే మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇటు పక్క చూసుకుంటే అమరావతి కూడా ఒక పక్క గాడిన పడింది కాబట్టి ఎలా ఉన్నాయి సార్? సామాన్యుడికి పనులు జరుగుతున్నాయి అక్కడ, ఈ టాపీ వాళ్ళకి కానివ్వండి, రోజు కార్మికులతో పాటు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ఒక సాధారణమైన వ్యక్తికి పని ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం అండి, మన వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేయటం, కూలీలు ఎక్కువ అడగటం, దీనివల్ల వాళ్ళు ఎక్కువ మనకి హర్యానా నుంచి, మనకి వర్షియా నుంచి, బీహార్ నుంచి లేబర్ని తెచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మన వాళ్ళు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారే కానీ లేకపోతే వీళ్ళంతగా మన వాళ్ళే చేసుకున్నారు. ఈ కార్మికులు సరిగా టైం టు టైం డ్యూటీ చేయకపోవటం, లేకపోతే వాళ్ళు వచ్చినోడు రేపు 10 మేస్త్రి దగ్గరికి వెళ్ళలేకపోవటం, ఈ ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో బయట రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు. అది మన వాళ్ళలోనే చెడు చేసుకున్నారు కానీ అది వాళ్ళు పనిలేం లోట్లేదు. ఇవాళ దగ్గరగా ఒక 30,000 మంది మనకి అమరావతిలో పనిచేస్తున్నారని 30,000 మందిలో 3 కూడా మన కార్మికులు లేరు.
ఆ విధంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కానీ పని చేసుకునే వాడికి ఎక్కడ పని లేదని లేదు. కొంత నిర్లక్ష్య ధోరణి మన కార్మికులు కొంత ఇది చేయటం, దానివల్ల వాళ్ళు సేఫ్ సైడ్గా వాళ్ళు కాంట్రాక్టర్లు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం, వాళ్ళు తిండి కోసమే బ్రతుకుతున్నారు, అక్కడ ఆర్థిక ఇబ్బంది అలమటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉంది. అందువల్ల మన కార్మికులకు కొంత పని లేకపోవడానికి కారణం. దీన్ని కూడా కంపెనీల వారిగా కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇది మొత్తం లోకల్ కార్మికులనే పెట్టుకోవాలి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే కుదరదు అన్న ఒక ప్రతిపాదన తేకపోతే మన కార్మికులకు అసలు భోజనం కూడా ఉండే పరిస్థితి లేదు. చూసుకుంటే మరి 2029 ఎలా ఉండబోతుంది? చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఈ అంశాలు ఒక్కొక్కటి నిదానంగా జరుగుతున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం అప్పుడు ఎలా ఉంటుంది? మనము పాడు చేసుకున్న ఇల్లుని మనం బాగు చేసుకునే స్థితిలో ఉన్నాం. మళ్ళా కానీ మన పాత గవర్నమెంట్ కానీ వచ్చేలాగా చేసుకుంటే మన కర్మఫలం అనుకోవాల్సిందే. ఇది ఉన్నదాన్నే వాళ్ళు సర్దుతున్నారు, మనం ఓర్చుకోవాలి. కొంత ఏమి ఇబ్బంది కలగట్లేదు, అన్ని ఏమీ లేని ఒక్కరి ఎతకటం కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగినా అన్నీ సమకూరుస్తారు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా మాసికలే కాదు, కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. రెవెన్యూ మళ్ళీ నడుస్తుంది, రోడ్డు రవాణా సంస్థ పనిచేస్తుంది, బాగా వర్క్ జరుగుతుంది సార్. మనం అభినందించాలి. ఎందుకంటే చేసినోడిని చేసినాడని చెప్పాలి, చేయనోడిని చేయనాడని చెప్పాలి. ఆడొచ్చి పెట్టేది లేదు, మనకి ఈడొచ్చి కూడా తీసేది లేదు. రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దాని తగ్గ ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. పిల్లలు చదువుకునే వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? జీవితంలో బాగుపడాలని చదువుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు, కంపెనీలు, ఇండస్ట్రీలు ఈ రాష్ట్రానికి రావాలి. ఈ రాష్ట్రంలో రెవెన్యూ పెరగాలి. ఆ రెవెన్యూ ద్వారా రాష్ట్రం బాగుపడుతుందని మాకు నమ్మకం ఉంది. చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక 6 పథకాలు పెట్టారు కాబట్టి పర్లేదా? మహిళలకు బాగానే ఉందా? బాగానే ఉంది, పర్వాలేదు. ఏం పని చేస్తుంటారు? నేను ఇళ్లలో పనిచేస్తాను. చూస్తే ఈ ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పిల్లలకి చదువుకునే వాళ్ళకి తల్లికి వందనం కింద డబ్బులు కానివ్వండి, ఇవన్నీ వచ్చినాయి. వచ్చినాయి. 1వ తారీఖు ఫస్ట్ కల్లా పెన్షన్ ఇవ్వడం ఇస్తున్నారు, ఆడవాళ్ళందరికి ఇస్తున్నారు ఇళ్ళకాడ. మాకు లేదులేండి. ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తారంట కదా, అప్పుడు పెట్టుకోవాలి. ఇంకో పథకం ఉంది మహిళలకి, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 ఉంది మహిళలకి. 18,000 దాటిన వాళ్ళందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి ఇది కూడా విడుదల చేస్తే మంచిదేనంటారా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఇట్లా ఖర్చులు అయిపోయి మళ్ళీ భారాలు మన మీద పడతాయి అంటారు? ఏమో ఆ దేవుడి మీద భారం, ఇంకేం చేస్తాం. ఇచ్చారనుకో ఆ టయానికి ఖర్చులు పెట్టుకోవడానికి బాగానే పనికొస్తాయి. తర్వాత అన్ని సరుకులన్నీ రేట్లుగానే ఉన్నాయి కదా నాన్న. రెంట్లు కొంటారా, సొంత ఇల్లు? రెంట్. ఇంటికి ఇచ్చాడు ఆ జగన్ బాబు, ఇస్తే నోటుగాడిది వచ్చింది, లేదు అని చెప్పేసి ఈయన గెలిచాడు. ప్రభుత్వంలో వచ్చింది అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయండి, పట్టా కాగితాలు ఉన్నాయి. మరి అక్కడ చూపించలేదు కదా పలానా చోటకి వెళ్ళమని. చెప్పనప్పుడు మనం ఏం వెళ్తాం, ఆ పట్టా కాగితాలు చూసుకొని పూజ చేసుకుంటున్నాం. అప్పుడు మామూలుగా ఇంకా పథకాల్లో కూడా ఏమైనా వచ్చినాయి? అప్పుడు పథకాలు ఏం పథకాలు లేవండి. జగన్ టైంలో అన్ని అందరికి వచ్చినాయి, 45 ఏజ్ వాళ్ళకి అందరికి వచ్చినాయి. ఒకరికని కాదు, ఒకరికని లేదు, అందరికి బాగానే వచ్చింది. అందరికి బాగానే వచ్చినాయి. ఈ టైంలో ఇళ్లలో పనే అయ్యా, ఎప్పుడు ఉండేదే. బయట ఇసుక పనులకు వెళ్ళేవాళ్ళు, ఈ టాపీ పనులు తెలియదు, అవన్నీ మనకి తెలియదు. రోడ్లు ఎలా అనిపిస్తుంది? ధరలు ఎలా? ధరలు అన్ని రేట్లుగానే ఉన్నాయి. ధరలు రూపాయలు తగ్గినట్టేనా అలాగే ఉన్నాయి? అలాగే ఎలా ఉంటుంది? త్వరలో స్థానిక సంస్థలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు గ్రామాల్లో అంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంది? పర్లేదు ఈ ప్రభుత్వం? ఇప్పుడు బళ్ళు ఇచ్చే వాళ్ళకి అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందట్లా. మేము ఆ ఇళ్లలో పని చేసుకోలేక వయసు అయిపోయింది, ఏదైనా బళ్ళు పెట్టుకున్నామంటే ఏది ఎవరు వచ్చి సాయం చేస్తాము అని ఎదరికి వచ్చేవాళ్ళే లేరు. ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ లేదు కదా, కొద్దిగా ఇబ్బంది ఏమైనా ఉంటుంది? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూస్తారన్నమాట, బాగా చూస్తారు. అయితే పర్వాలేదు. అమరావతి వల్ల కొంచెం పర్లేదా, పనులు దొరుకుతుంది? ఏమో మనకైతే తెలియదు, అమరావతి దాకా మనం వెళ్ళలేదు కదా. ఈ పట్టా కాగితాలు చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇస్తే ఎక్కడో చోట చూపిస్తే అద్దుల బాధ ఉండదు. ఆయన ఎవరో పట్టాలు ఇచ్చాడు, నేనేంటి ఇచ్చేది అన్నట్టుగా ఉంటే మనం ఏమి చేయలేం. పోనీ కొత్తగా మీరు పెట్టమంటే కాగితాలు పెట్టి ఇస్తామమ్మా అంటే ఎదురుకొస్తే పర్వాలా. ఇప్పుడు దాకా ఎవరికి అంత ఐడియా రాలేదు, ఆయన కూడా చేయలేకపోతున్నారు. ఈ పని కొంచెం త్వరగా చేస్తే బాగుంటుంది. ఈ పని బాగా చేస్తే తొందరగా బాగుంటుందని మా అభిప్రాయం. చూసుకున్నట్లయితే స్టేట్ లో డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్నాము. సంక్షేమం అప్లై ఒక పక్క, ఇటు పక్క చూసుకుంటే డెవలప్మెంట్ కి కంపెనీల వేట,
ఇవన్నీ కూడా తలకు మించిన భారాలు అయినప్పటికీ చేసి ఇచ్చిన హామీ ప్రకారం చేయక తప్పదని చంద్రబాబు గారు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా గ్రామాల మీద ఫోకస్ అంటున్నారు కాబట్టి మీకు అసలు ఎలా అనిపిస్తుంది టోటల్గా డెవలప్మెంట్? డెవలప్మెంట్ అయితే గతంలో పోల్చుకున్నటువంటి ప్రభుత్వ విధానాలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గానే ఉందని చెప్పొచ్చు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాటజికల్గా ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా ఒక ఇండస్ట్రియల్స్గా కానీ లేదా సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదా ఆర్థిక ఫైనాన్షియల్ సంబంధించిన డెవలప్మెంట్స్లో కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల కేంద్ర సహకారం కూడా బాగా పుష్కలంగా స్టేట్కి లభిస్తూ ఉంది. ఇది గతంలో చేయలేనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి ప్లానింగ్ ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నాయి. ఇది కంటిన్యూ అయితే రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రాజధాని వల్ల ఒకసారి మనం ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో 60% ఇన్కమ్ రెవెన్యూ వచ్చేది హైదరాబాద్ నుంచే వస్తుంది. అలాంటి రాజధాని రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిని ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి అనే మంచి దృఢమైన సంకల్పంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అమరావతిలో కూడా భవన నిర్మాణాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మంచి ప్రణాళికతో చేస్తూ ఉన్నారు. బాగుంది. ఇదే కంటిన్యూ కొన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం కనుక ముందుకెళ్తే స్టేట్ని దేశంలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లే అవకాశం కూడా 100% ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. స్థానికంగా చూస్తే ఎలా ఉంది సార్? రేపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం. ఇటుపక్క చూస్తే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. సో వేవ్ ఎలా ఉండబోతుంది? ఎవరు విన్నా కానీ జనరల్గా ఆ ప్రభుత్వాలు ఉంటాయి కామను. సో ఇక్కడ ఎలా ఉండదంటే ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు బాగా అందినాయి అంటారు, లేకపోతే కొంచెం ఉచితాలు పక్కన పెట్టి నిజమైన అర్హులకి ఇచ్చి మిగతాదంతా డెవలప్మెంట్ మీద చేస్తే బాగుంటుంది? లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ వాటిని సరి చేసుకుంటూ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది చాలా వండర్ఫుల్ అయినటువంటి స్టెప్స్ అని మనం భావించవచ్చు. గతంలో ఏంటంటే చేసిన అప్పులు కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే వాటికి వడ్డీలు కూడా కట్టాలి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎక్కువ ఇప్పుడు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఉప ముఖ్యమంత్రి కాబట్టి గ్రామాల్లో 6,700 కోట్లు ఏదో చెప్తున్నారు అభివృద్ధికి, 100 కోట్లు రోడ్లకే అంటున్నారు. మొన్న ఈ ఏదైతే కోనసీమ జిల్లాల పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. ఎలా ఉంది సార్? పర్లేదు. ఆయన ఏమంటున్నారంటే ఒక సుస్థిరమైన పాలనకి ఒక ప్రభుత్వం కాన్స్టెంట్గా ఉంటే ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు అప్పుడు మాకు కొంచెం అవకాశం ఉంటుంది, మేము చేపించి చూపించగలం అంటున్నారు. ఏమంటారు ఆ ఉద్దేశంలో? అది 100% కరెక్ట్ అండి. అది ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ప్రణాళిక ద్వారా ఒక ప్లానింగ్ ద్వారా ముందు డెవలప్మెంట్స్ ముందుకెళ్తూ ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక పనిని ఎట్లయినా సరే అది కంప్లీట్ చేస్తే ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేసైనా సరే వాళ్ళు ఏదైనా దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే ప్రభుత్వం కొనసాగటం వల్ల ఏంటంటే కంటిన్యూగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని 100% కరెక్ట్గా చేరగలుగుతారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం 100% డెవలప్మెంట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది స్టేట్స్లో కూడా. ఒకే మాటలో 2029 ఎలా ఉండబోతుందంటే కాన్స్టెంట్ ఇదే ఉంటుందంటారు సార్? ఏదన్నా వేవ్ మారొచ్చు అంటారు? వేవ్ మారే అవకాశం లేదు. ఎందుకంటే పబ్లిక్లో మనకి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మరొక పార్టీ అంటే అపోజిషన్ పార్టీ అనడానికి లేదు. ఆ ప్రభుత్వం ఏంటంటే ఒక విధంగా చెప్పాలి నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ ఏళ్ళతో వాళ్ళకనే పొడుచుకుంటున్నారు. అంటే ప్రజల్లో వాళ్ళకి కావలసినటువంటి సింపతిని తెచ్చుకునే ప్రయత్నం లేదు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటుంటే వాళ్ళు చేసే పనుల వల్ల అంటే కూటమి ప్రభుత్వం మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం వల్ల అది వాళ్ళకే మైనస్ అవుతుంది. కాబట్టి వాళ్ళ గతంలో 42-43% ఎంతో మాకు ఉంది పర్సెంటేజ్ అనుకున్నారు, అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను.